హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే శాలిగుండం అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ చాలా బౌద్ధులు వచ్చి ఉన్న చోటు అని అంటారు. అలాగే ఒక వ్యూ పాయింట్ అన్నీ ఉంటుంది. ఇప్పుడు చూసి ఎలా ఉందో ఆనందిద్దాము. రండి గాయ్స్, మీకు కూడా చూపిస్తాను. చాలా సూపర్. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బుద్ధిస్ట్ రిమైనింగ్స్ శాలిగుండం అని చెప్పి ఉంటుంది బోర్డు. ఇక్కడ ఇటుపక్క వెళ్తే అట్లే కళింగపట్నం వెళ్ళిపోతుంది. ఇదే ఎంట్రన్స్. చాలా పాత బోర్డు, స్తూపాల్లాగా ఉంటాయి. ఇది ఎంట్రన్స్. వావ్, ప్లేస్ చూడండి గైస్. ఇదే ఇప్పుడు మనం లోపలికి ఎంట్రన్స్ అయిపోయాము. ఇక్కడ 2 వీలర్ పార్కింగ్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ అట్లట్లా సీట్స్ ఉంటాయి కూర్చొని చిల్ అవ్వడానికి. ఈవినింగ్ టైం వస్తే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఒక షాప్ లాగా ఉంది. వావ్, చూడండి గార్డెన్, ఎదురుగ్గా గార్డెన్ చూపిస్తాను నీట్గా మీకు. చూడండి, ఇదంతా మొత్తం గార్డెన్. ఎంట్రన్స్ ఇది. సూపర్గా ఉంది గార్డెన్. మనకి ఎంట్రన్స్లో గార్డెన్ ఉంది కదా, దాని ఎదురుగానే మనకి మ్యూజియం లాగా ఉంటుంది. కాకపోతే క్లోజ్ ఉంది గైస్. లోపల నుంచి చూపిస్తాను చూడండి. చూడండి, అమ్మవారి విగ్రహం లోపల. చూడండి, ఈ సైడ్లో అంటే అప్పట్లో దొరికినవి అంతా తీసుకొచ్చి చూడండి. పాతకాలంలో ఉన్న బౌద్ధులు ఉన్నప్పుడు ఈ విగ్రహాలు ఇవన్నీ చూడండి. లోపల అమ్మవారు, ఘాట్ పక్కన్ని కొన్ని ఉన్నాయి. లోపల నుంచి క్లోజ్ చేసింది. చూడండి, టాయిలెట్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. ఇంక ఇలా నడుచుకుంటూ పోవడమే గాయస్. ప్లాస్టిక్ అన్నీ ఇక్కడ వేయకండి అని చెప్పి బోర్డు ఇచ్చారు. చూడండి గాయస్, ఇక్కడి నుంచి స్టార్ట్. బోర్డు పెట్టారు, బౌద్ధ స్తూపాలు శాలిగుండం అని చెప్పి. చూడండి, ఇక్కడి నుంచి ఒక వ్యూ చూడండి. ఇక్కడ బౌద్ధులు నివసించేవారు కదా, అదంతా అదే ప్లేస్ ఇది. ఇక్కడ దీని హిస్టరీ గురించి ఇచ్చారు. చూడండి, తెలుగులో ఉంది, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉన్నారు. 3 భాషల్లో పెట్టారు. చాలా ఓపిక ఉండాలి గైస్. ఈవినింగ్ టైమ్స్ వస్తే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ప్లేసు. చూడండి, ఇక్కడి నుంచి అంతా వ్యూ. ఇది డస్ట్బిన్. పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు.
చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేసు. అంతా మొత్తం కొబ్బరి చెట్లు అంతా. వ్యూ చూసారా ఎంత బాగుందో, సూపర్గా. ఈవినింగ్ టైం వస్తే భలే ఉంటుంది అంతా. ఇంకా పైకి వెళ్ళాలి మనం. ఈ ఎంట్రన్స్ చూసారు గాయ్స్, అసలు ఇదే హైలైట్. అసలు ఎంత సూపర్గా ఉందో చూడండి. అసలు ఎంట్రన్స్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగానే ఉండాలి, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గాయ్స్. ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అంటే వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త కింద ఉంటాం. చాలా సంవత్సరాలు కిందట బౌద్ధులు ఇక్కడే నివసించేవారంట. చాలా పురాతన కదా గైస్. మెత్తగా మట్టి, అప్పట్లో ఇటుకరాళ్ళు ఇట్లుండేవనుకుంటా. ఇక చూడండి, కలర్ అయిపోయి వర్షానికి కొంచెం మట్టిగా ఇదైపోయింది. అండ్ పురాతనమని మనం కాపాడుకోవాలి. ఇది శ్రీకాకుళానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 15 కిలోమీటర్లు దీంట్లో వస్తుంది. ఇక చూడండి, ఇక్కడి నుంచి కొంచెం పైకి వచ్చాక ఇట్లే రావాలి పైకి. ఇక్కడి నుంచి ఒక వ్యూ మీకు ఇంకో వైపు చూపిస్తాను. ఇక చూడండి, ఇది వాటర్ ట్యాంక్ లాగా ఏదో ఉంది సంథింగ్. ఇది చూడండి గాయస్, ఇటు పక్క నుంచి చూడండి అసలు ఎంత సూపర్గా ఉందో. కానీ వీకెండ్స్ కానీ ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ఆటో కనిపిస్తుంది కదా, వెళ్తుంది కదా రోడ్డు, అక్కడి నుంచి మనం కొండపైనకి రావాలి. చూడండి, మీకు కనిపిస్తుందా? వావ్, చూడండి ప్లేస్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఈవినింగ్ టైంకి వచ్చేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది లొకేషన్. ఫోటోషూట్స్ అంతా సూపర్గా తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే. వేరే లెవెల్ ఉంది గాయస్. చూడండి వెనకాల వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా పైకి వెళ్దాం, ఇంకా పైన ఉంది, అక్కడి నుంచి కూడా చూపిస్తాను. మొత్తం ఇంకో వ్యూ ఉంటుంది, రండి వెళ్దాం అక్కడికి. దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ ఆ లాస్ట్ చెట్లంతా. చూడండి ఆ చెట్లంతా అక్కడ కనిపిస్తుంది కదా. అటు దాటిన తర్వాతే సముద్రం ఉంది. ఇక్కడ ఇది కూడా వెళ్తుంది కదా ఒడ్డు, అది కూడా చూడండి, ఇది కూడా పోతుంది కదా మీకు అక్కడ. ఇది కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఏదో నది పేరు ఉంది, నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి నాకు. ప్లేస్ అంతా అల్టిమేట్గా ఉంది గైస్. కొంచెం జాగ్రత్తగా నడవాలి, లేదంటే జారుతుంది. జాగ్రత్తగా వచ్చినప్పుడు చూసుకొని నడవండి. చాలా బాగుంది గైస్ ప్లేస్ అసలు. చూడండి ఇక్కడే నివసించేవారంట. ఇది ఇల్లులాగా లేదు, సంథింగ్ ఇక్కడే ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. అది కూర్చోవడానికని ఒక రూపంగా, ఇంకా పాతకాలంలో పాతలాగా ఉండేది అనుకుంటా. రాను ఇది అయిపోయింది అనుకుంటా.
ఇక్కడి నుంచి ఒక వ్యూ చూడండి. ఇంకా మాటలు లేవు గాయస్, సూపర్గా ఉంది. ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్లు కానీ సండే సాటర్డే ఎక్కువ మంది ఉంటారు, సెలవుల రోజు కానీ. శ్రీకాకుళం టూరిజం వాళ్ళు ఇదంతా మెయింటెనెన్స్ అనుకుంటాను. ఇక చూడండి, మనకి గూగుల్లో చూపిస్తుంది కదా, అదే ఇది. వావ్, అది శాలిగుండం ఊరు. చూడండి మొత్తం వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే ఇదే కనిపిస్తుంది. శాలిగుండం అని టైప్ చేస్తే చూడండి, కొబ్బరి చెట్లు, నడుస్తూ ఉంటే ఇంకా నడవాలా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా నడుచుకొని వెళ్తేనే చూడ్డానికి అవుతుంది. చూడండి ఇప్పుడు చూడండి, ఇది టాప్ వ్యూ. ఇది ఇక్కడ పక్కన లైట్లన్నీ పెట్టారు, నైట్ ఆన్ చేస్తారు. అటుపక్క కొండ ఉంది కదా, అది వేణుగోపాల స్వామి దేవస్థానం ఉంది. కొండ అసలు పైన కూడా ఉంటుంది, అది బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. వెళ్ళినప్పుడు చూడండి గైస్. ఇటు పక్క నుంచి ఒక వ్యూ, ఇదంతా టాప్ వ్యూ. ఇది సూపర్గా ఉంది కదా, చూడండి. చూడండి, ఇది టాప్లో పైన వ్యూ చాలా సూపర్గా ఉంది. ఇక్కడ బాగా ఫోటోషూట్స్ అన్నీ చేస్తున్నట్టున్నారు. చాలా దీనిగా భలే ఉంది అసలు. మీరే చూసి చెప్పండి మీకు ఏమనిపించింది కామెంట్స్లో. ఫోటోషూట్స్ కంటూ #1 ప్లేస్ గైస్. చూడండి గైస్, ఇక్కడ నుంచి ఏం సూపర్ వ్యూ ఉందో అసలు, పూర్తి వ్యూ ఇది. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు శాలిగుండంలో ఉన్న స్తూపాలు కానీ లొకేషన్స్ కానీ అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. శ్రీకాకుళం టూరిజం ఇంకా అభివృద్ధి చేస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీకాకుళం బస్ స్టాండ్ నుంచి బస్సు ఉంటుంది, నర్సీపట్నం అని చెప్పి బస్సు ఉంటుంది.
ఆ బస్సు తీసుకుంటే మీరు ఇక్కడ వచ్చి బొవేల్ బస్సు ఆటోసు అన్నీ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇక్కడికి రావచ్చు. ఖచ్చితంగా శ్రీకాకుళం వచ్చినప్పుడు శ్రీకాకుళం ప్లేసెస్లో చూడాలంటే ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్ ప్లేసు. హిల్ టాపు అంటే కొండ మీద ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో బౌద్ధులు పెద్దవాళ్ళు అంతా ఇట్లాంటి ప్లేసులన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి గైస్ మనము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేసు. చూశారు కదా మీరు, మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. ఓకే గాయస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.